రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. అక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందంతే. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ ఆఫీసర్స్ తెలిపారు. ఇక హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లాలో రికార్డు స్థాయిలో 25 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. అబ్దుల్లాపూర్ మెట్లో 13 సెంటీమీటర్లు, ముషీరాబాద్లోని బౌద్ధ నగర్లో 12, ఎంసీహెచ్ కాలనీలో 12, జవహర్ నగర్లో 11 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. కామారెడ్డిలో 11, మేడ్చల్ మల్కాజ్గిరిలోని కాప్రాలో 10, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 11, మెట్టుగూడలో 10 సెంటీమీటర్లు, షేక్పేటలో 10, గట్కేసర్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, కల్పన లైవ్ లో ఉన్నారు. రెయిన్ అలర్ట్స్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. కల్పన, ఏంటి ఇవాల్టి రెయిన్ అలర్ట్స్ ఎలా ఉన్నాయి? చంద్రిక, ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోజు మనకు బంగాళాఖాతంలో ఏదైతే కొనసాగిందో అల్పపీడన ప్రాంతం అది ఉత్తర తెలంగాణ సమీపంలో కేంద్రీకృతమైంది. అదేవిధంగా ఒక ఉపరితల ద్రోణితో పాటు ఒక ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ మూడిటి కండిషన్స్ కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా కూడా గత 3-4 రోజుల నుంచి మనకు విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఇటు జిల్లాలలో కూడా మనకు అతి భారీ వర్షాలు కూడా నమోదవుతూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే అత్యధికంగా మనకు ఇటు నారాయణపేట జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షపాతం, దాదాపు అత్యంత భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక పలు జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ మనకు భారీ, దాంతోపాటు అక్కడక్కడ మోస్తారు వర్షాలు అయితే నిన్న నమోదైనట్టు కూడా గణాంకాలు చెప్తా ఉన్నాయి. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా కూడా నిన్న చూసుకోవచ్చు. దాదాపు నిన్నంతా కూడా మనకు ఉదయం అంతా మేఘకృతమైన వాతావరణం కనిపించింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా కనిపించింది. సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి కూడా మనకు చిరుజల్లులతో కూడిన ఒక వర్షం అనేది మొదలైందనే చెప్పుకోవచ్చు. మొదటిగా మనకు ఈస్ట్ జోన్కి సంబంధించి కూడా ఈస్ట్ హైదరాబాద్కి సంబంధించి వర్షం మొదలైంది. అక్కడి నుంచి దాదాపు మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వ్యాపించిందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఒక జోరు వర్షం, భారీ వర్షం దంచుకొట్టింది చాలా ప్రాంతాల్లో. దీంతో రికార్డు స్థాయి వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. దాదాపు గంటన్నర ప్రాంతంలోనే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా మనకు చాలా ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏర్పడింది. రోడ్ల మీద కూడా మనం చూసుకున్నట్టయితే మొక్కల్లోతు నీరు వచ్చి చేరింది. ఏవైతే ఇటు బస్తీలు కావచ్చు, కాలనీలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఇళ్లలోకి వాటర్ నీరు వచ్చి చేరడం జరిగింది. దాంతోపాటు ఇటు పలు అపార్ట్మెంట్లకు సంబంధించి కూడా ఇటు నీరు వచ్చి చేరిన సందర్భాలు కూడా నిన్న చూసాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎక్కడికక్కడ కూడా డ్రైనేజీలు పొంగిపొల్లాయి. నాళాలకు సంబంధించి కూడా మనకు వాటర్ అనేది కూడా ఫ్లోటింగ్ అనేది కూడా ఎక్కువగా కనిపించింది. దీంతో చాలా వరకు కూడా దాదాపు ఒక 3 కూడా గల్లంతైన పరిస్థితులు కూడా నెలకొన్నాయి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా. అదేవిధంగా ఒక 2 కూడా మరణించిన సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటు ఒక 10ల సంఖ్యలో కూడా పలువురికి గాయాలయ్యాయి. ఇటు గోడకూలి కావచ్చు, అదేవిధంగా నాలాకు సంబంధించి కావచ్చు, అలా కొట్టుకుపోయినప్పుడు కావచ్చు. సో చాలా వరకు అయితే నగర వాసులు చాలా అనేక ఇబ్బందులు పడ్డారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా ఎప్పటికప్పుడు ఇటు నౌకాస్ట్ ఫోర్కాస్ట్, ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి కూడా ఒక బులెటిన్ రిలీజ్ చేసి ముందస్తుగానే ఇటు హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్తో పాటు ఇటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముందస్తుగా అంచనాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఒకేసారిగా మేఘం గర్జించినట్టుగా కూడా దాదాపు మనకు ఒక కుండపోత వర్షం కూడా నమోదవడంతో కూడా చాలా వరకు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో కూడా జల దిగ్బంధనం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎక్కడ రోడ్డు ఉంది, ఎక్కడ డ్రైనేజ్ ఉంది, ఎక్కడ నాలా ఉంది అని కూడా మనకు కనిపించని పరిస్థితులు కూడా నెలకొన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఇటు మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి వాటర్ కోసం వదలడంతో కూడా అక్కడ కూడా అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న కురిసిన వర్షంకి సంబంధించి కూడా దాదాపు అత్యధికంగా మనకు అబ్దుల్లాపూర్ మెట్లో 12.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ముషీరాబాద్లో దాదాపు మనకు 12.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముషీరాబాద్లోని ఎంహెచ్ కాలనీలో కూడా 11.9 సెంటీమీటర్ల వర్షపాతం ఒక భారీ వర్షం అనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ముషీరాబాద్లోని మరో ప్రాంతం జవహర్ నగర్లోని 11.45 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జిల్లాలకు సంబంధించి కామారెడ్డిలో కూడా మనకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్ మల్కాజిగిరికి సంబంధించి కాప్రాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం,
ఓయూలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెట్టిగూడలో కూడా దాదాపు 10.1 సెంటీమీటర్ల వర్షపాతం, షేక్పేట్లో 9.9, ఇటు గట్కేసర్లో కూడా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఇటు అడిగ్మెట్, అల్వాల్, జీడిమెట్లు ఆ ప్రాంతాల్లో కూడా మనకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హిమైత్ నగర్, దాంతోపాటు జోలాపూరాలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాంపల్లి కావచ్చు, అదేవిధంగా ఇంకా ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే దాదాపు 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాదాపు ముఖ్యంగా హైదరాబాద్లో 5 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా చాలా ప్రాంతాల్లో నమోదైందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడికక్కడ కూడా నిన్న హైదరాబాద్ అయితే మనకు అస్త దిగ్బంధనం అయిందని చెప్పుకోవచ్చు. చాలా వరకు జల దిగ్బంధనంలో చిక్కుకుంది. ఎక్కడికక్కడ కూడా జనజీవనం స్తంభించిపోయింది. ఎందుకంటే గంటన్నర పాటు కురిసిన వర్షం అయితే ఎక్కడికక్కడ కూడా మనకు వాటర్ లాగింగ్ కావచ్చు, వరద నీరు వచ్చి చేరడం జరిగింది. సో దీంతో చాలా వరకు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు జంట జలాశయాలకు కూడా వరద వచ్చి చేరుతా ఉంది. అదేవిధంగా ఇటు హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్కి సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు నిన్న కురిసిన వర్షం కారణంగా నాలాలు పొంగిపోతుండడం కూడా అక్కడికి కూడా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక ఈ రోజుకి సంబంధించి కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దాదాపు మనం ఏవైతే సినాప్టిక్ కండిషన్స్ చెప్పుకున్నామో ఒక అల్పపీడనం, ఋతుపవన ద్రోణి, దాంతోపాటు ఒక ఉపరితల ఆవర్తనం కారణంగా మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రోజు సంబంధించి కూడా పలు జిల్లాలకు భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు ఈ రోజుకి సంబంధించి ఇటు నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట ఈ జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు 7 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతూ ఉంది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా మనకు ప్రస్తుతం అయితే మేఘాకృతమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు మనకు సాయంత్రం సమయంలో జోరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే క్యుములోనింబస్ మేఘాలకు సంబంధించి మనకు అప్పటికప్పుడు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ముందస్తు అంచనాలు, ముందస్తు హెచ్చరికలు జారీ చేయడానికి కూడా ఉండవు. ఎందుకంటే ఒక గంటన్నర ముందు కూడా మనకు ఇట్లా క్యుములోనింబస్ ఏర్పడి మేఘాలు గర్జించినట్టుగా ఒక మనకు క్లౌడ్ బరస్ట్ రేంజ్లో కూడా ఒక రికార్డు స్థాయి వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. సో అట్లాంటి సంబంధించి కూడా మనకు ముందస్తు అంచనాలు 1 గంట ముందు, 2 గంటల ముందు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక.